ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి కాపుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలకి కానీ కాపు కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన కాపు కుటుంబంలో ఒక ఆడబిడ్డగా పుట్టడమే నాకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడ విచ్చేసినటువంటి కాపు కుల రక్త సంబంధికుల సమావేశంలో నేను మాట్లాడటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం కాపు కులలో ఆత్మవిశ్వాసానికి రిజర్వేషన్ కోసం కానీ ఆత్మవిశ్వాసం కోసం కానీ ఆత్మగౌరవం కోసం కానీ చాలామంది కాపు కుల పెద్దలందరూ చాలా ఏళ్ళుగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. మనకి ఈ కులానికి ఆత్మగౌరవాన్ని కానీ పోరాట స్ఫూర్తిని కానీ ఇచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన తనయుడు కూడా ఈరోజు ఇక్కడికి మనకి రాబోతున్నారు. వంగవీటి రాధా గారు కూడా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మనకి వంగవీటి మోహన్ రంగా గారు గతంలో ఇడుపులపాయలో పెద్ద పెద్ద సభలు కానీ అప్పుడు పెట్టినప్పుడే ఎంపీకి పిఎం గారికి కూడా రానటువంటి అశేష జనవాహిని అక్కడ రంగా గారి సభలకు రావటం చూసి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే చాలా ఈర్ష్యపడుతూ ఉండేవాళ్ళు. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల కుట్ర వలన ఆయన బలైపోవటం కూడా జరిగింది. దీన్ని బట్టి మనం అప్పుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుట్ర కూడా ఉంది. అప్పుడు రంగా గారి హత్యలో ఆయన బలైవటానికి కారకులైనా కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు మోపటం కూడా జరిగింది. మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటానికి ఆయన బాబాయిని గొడ్డల వేటుతో చంపి ఆ నిందలు కూడా నారావారి రక్త చరిత్రగా చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేయటం కూడా జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ ముఖ్యమంత్రులు అవ్వటం కోసం అని చెప్పేసి కాపు కులంలో ఉన్న వాళ్ళని అణచి తొక్కటానికి ఎవరిని కూడా రాజాధికారంలోకి రాకుండా చేయడానికి ఈ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మన కాపు కులానికి 5% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ద్వారా మనకి 5% రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. ఆ రిజర్వేషన్ వలన ఎంతోమంది ఆర్థికంగా లేని వాళ్ళకి పేదవారికి కూడా విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా రావటం జరిగింది. ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5% రిజర్వేషన్ని కూడా రద్దు చేసి మనకి ఎటువంటిది లేకుండా చేశారు. మన కులంలో మనకి రిజర్వేషన్ రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకొని తీరాలి.